హే గైస్, లాస్ట్ వీడియోలో మనము రిలేషన్ మేనేజర్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో కాలమ్స్కి ఎట్లా స్టైలింగ్ చేయాలి, టెక్స్ట్ ఏరియా ఎట్లా క్రియేట్ చేయాలి అవన్నీ చూసాము. ఈ వీడియోలో మనము వ్యూ యాక్షన్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాము. యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే మన దగ్గర ఓన్లీ 2 యాక్షన్స్ ఉన్నాయి, ఎడిట్ అండ్ డిలీట్. వ్యూ లేదు. సో ఆ వ్యూ అనేది ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం అనమాట. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ రిసోర్స్కి వెళ్ళి టేబుల్ ఫంక్షన్లో మనం యాక్షన్స్ అని ఉంది కదా, దాంట్లో చూస్తే ఎడిట్ అండ్ డిలీట్ మాత్రమే ఉంది. నేను ఇప్పుడు వ్యూ యాక్షన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం టేబుల్ యాక్షన్స్ నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మేక్ అని ఇచ్చేసిన తర్వాత మనం సేవ్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూస్తే ఆటోమేటిక్గా మనకి వచ్చేసింది అనమాట వ్యూ కాంపోనెంట్. కాకపోతే ఇది ఎక్కడి నుంచి డీటెయిల్స్ తీసుకుందంటే మనం ఎడిట్ పేజ్లో ఎట్లయితే డిజైన్ చేసామో అదే ఇక్కడ పెట్టింది, కాకపోతే విత్ డిసేబుల్డ్ ఫీల్డ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అలా కాదు, నాకు నా ఓన్గా నేను కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే మీరు అఫీషియల్ డాక్యుమెంటేషన్లో వ్యూయింగ్ రికార్డ్స్ అని ఒక పేజ్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ టు క్రియేట్ దిస్ ఫంక్షన్ అనమాట ఇన్ అవర్ రిసోర్స్. సో మనం దీన్ని కాపీ చేద్దాము. కాపీ చేసి మన ప్రోడక్ట్ రిసోర్స్లో జస్ట్ లైక్ అనదర్ ఫంక్షన్ లాగా టేబుల్ కింద పేస్ట్ చేస్తున్నాను అనమాట. పేస్ట్ చేసి లైక్ ఈ టెక్స్ట్ ఎంట్రీ ఈ కాంపోనెంట్స్ యూస్ చేసుకొని మనం రీడ్ ఓన్లీ వాల్యూస్ని డిస్ప్లే చేయొచ్చు. నేను ఇవన్నీ ఇప్పుడు తీసేస్తున్నాను. తీసి మన కాలమ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో మన కాలమ్ నేమ్స్ కోసం మన ప్రోడక్ట్ మోడల్కి వెళ్తున్నాను. ఇక్కడ మనకి ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. సో అవి రాద్దాం కొన్ని. డిస్క్రిప్షన్, కేటగిరీ డాట్ నేమ్. కేటగిరీ అనేది రిలేషన్. సో జస్ట్ డాట్ నేమ్ అనగానే మనకి వచ్చేస్తుంది అనమాట. ఆ కేటగిరీ టేబుల్ నుంచి నేమ్ పిక్ చేసుకొని నెక్స్ట్ లాస్ట్లో ఓల్డ్ ప్రైస్ అని చెప్పి పెడుతున్నాను. ఇప్పుడు చూద్దాం ఎట్లా డిస్ప్లే అవుతుందో. సో చూసారా, మంచిగా దీన్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అలాంగ్ విత్ టెక్స్ట్ ఎంట్రీ మనకి వీ హ్యావ్ అదర్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నమాట డిస్ప్లే చేయడానికి. సో ఇక్కడ అదే పేజ్లో ఎంట్రీస్ మీద క్లిక్ చేశారంటే మీకు అన్ని టైప్స్ కనబడతాయి అన్నమాట. ఐకాన్ ఎంట్రీ, ఇది ఐకాన్ డిస్ప్లే చేయొచ్చు అనమాట బేస్డ్ ఆన్ కాలమ్ వాల్యూ. సో ఇది వన్ వే ఆఫ్ డిస్ప్లేయింగ్ ఐకాన్స్. అండ్ దెన్ ఇమేజ్ ఎంట్రీ, మీ దాంట్లో ఇమేజ్ కాలమ్ ఉంటే ఆ యూఆర్ఎల్ తీసుకొని గ్రాప్ చేసి అది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ కలర్ ఎంట్రీ, కీ వాల్యూ ఎంట్రీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. సో బేసికలీ అలా మీరు వ్యూ యాక్షన్ని క్రియేట్ చేసుకొని మీ టేబుల్ రికార్డ్స్ని డిస్ప్లే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.